త్రీ క్వాలిటీస్ గానీ ఒకవేళ మీ మైండ్ సెట్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు కూడా ట్రైనర్ అవ్వచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాసరావు. గత 9 ఏళ్ళుగా నేను ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలో జర్నీ చేస్తున్నప్పుడు బిగినింగ్ అంటే ఒక బడ్డింగ్ ట్రైనర్ గా బిగిన్ అయ్యి ఈ రోజు ఒక మంచి కార్పొరేట్ ట్రైనర్ గా ఇండియా మొత్తం తెలిసేలా విధంగా ఎదిగా ఉన్నాను. ఈ జర్నీలో నేను చాలా మంది నాతో పాటు అండ్ నేను చేస్తున్న అంటే మధ్యలో చాలా మంది ట్రైనర్స్ ని చూడడం జరిగింది. నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈ ట్రైనింగ్ ఇండస్ట్రీలో మనం ఎంతవరకు సర్వైవ్ అవ్వచ్చు, అసలు ఇందులో డబ్బులు సంపాదించొచ్చా, అసలు మేము ట్రైనర్ అవ్వగలమా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఒక ట్రైనర్ అవ్వాలి, ఒక వ్యక్తి అంటే ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఎటువంటి ప్రొఫెషనల్ లో ఉన్నా, ఈవెన్ ఒక హౌస్ వైఫ్ అయినా సరే ఒక మంచి ట్రైనర్ అవ్వాలి అని అంటే ముఖ్యంగా మీలో ఒక 3 విషయాలు ఉండాలి. ఈ 3 విషయాలు కానీ ఈ 3 క్వాలిటీస్ కానీ ఒకవేళ మీ మైండ్ సెట్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొదటి ఏంటంటే మీకు చెయ్యాలి అవ్వాలనే ఆసక్తి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డిసైర్ అనేది లేకపోతే అవ్వలేం. ఫస్ట్ మీకు ఆ డిసైర్ ఉండాలి, సార్ నిజంగానే నేను అవ్వాలి అని. రెండోది ట్రైనింగ్ అనే కాదు, ఏ ఫీల్డ్ లో అయినా మనం తీసుకున్న ఫీల్డ్ లో ప్యాషనేట్ అయి ఉండాలి. ప్యాషనేట్ అనేది లేకపోతే ఏమవుతుందంటే ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తాం, ఇది పెయిన్, కష్టం, ఇబ్బందిలా ఫీల్ అవుతాం. ఎందుకంటే ట్రైనింగ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి. రోజు ఒక ఫుల్ డే నించొని మాట్లాడాలి, ట్రైనింగ్ చేయాలి, చాలా విషయాలు మనం బుర్రలో పెట్టుకోవాలి. అంటే ఎంత ప్యాషనేట్ అయితే కానీ మనం దీంట్లో ఉండలేము. మూడో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్సిస్టెన్సీ. ఏదో ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో నేర్చుకున్నాం, ఏదో విన్నాం, రేపు కల్లా ట్రైనింగ్ అయిపోతుంది, లేకపోతే 2 నెలల్లో మంచి ట్రైనింగ్, లేకపోతే 1 year లో మనం ఒక ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఇలాంటివి మనం ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒక ఫేక్, చాలా మంది చెప్తుంటారు, ఈ ఫేక్ ప్రామిస్లు కూడా చేస్తుంటారు. ఇట్లాంటివి మనం దృష్టిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒక ట్రైనర్ గా మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత మీకు 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 4 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకంటే ఈ రోజు సాధారణంగా నేను ఫస్ట్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను తీసుకున్న గుర్తుంది, పెయిడ్ ₹200 తీసుకున్నానండి 1 hour కి. ఈ రోజు అదే 1 hour కి దాదాపుగా 50-60 వేలు కూడా తీసుకుంటున్నాను. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 9 years. అంటే మీకు కూడా 9 years పడుతుంది అనట్లే, అంతకన్నా తక్కువ పట్టొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ నేను చెప్పిన ముందు 2 విషయాలు. స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి, 2 మీరు బాగా ప్యాషనేట్ అవ్వాలి, మూడోది నేను చెప్పిన కన్సిస్టెన్సీ. ఈ 3 మీరు మెయింటైన్ చేయగలిగితే, మీ మైండ్ సెట్ లో కానీ ఎంచుకోగలిగితే డెఫినెట్లీ మీరు కూడా ట్రైనర్ అవ్వచ్చు. అదొక్కటి మాత్రం నేను గట్టిగా చెప్పగలనండి. సో మిత్రులారా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ మీరు గొప్ప ట్రైనర్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.